వెల్కమ్ టు రామాయణం అశోక్ ఛానల్ యూట్యూబ్. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ. చెప్పు. శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు. అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు. ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో, అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అరుణాచలంలో తిరుమల గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు రాళ్ళు కట్టడం, రాళ్లను పేర్చడం ఒక ప్రత్యేక ఆచారం. గిరి ప్రదక్షిణ సమయంలో దారిలో రాళ్లను పేర్చడం లేదా చిన్న చిన్న ఇల్లు కట్టడం వంటివి చేస్తే తమకంటూ ఒక సొంత ఇల్లు, స్థిర నివాసం కలుగుతుందని, అలాగే సంతాన ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
చూడండి ఇక్కడ వీడియోలో మా ఊళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఇది ఎక్కడా కాదు, అరుణాచలంలోని గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారి మధ్యలో వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరి భక్తుల యొక్క నమ్మకం. ఈ చర్యను భక్తిపూర్వకంగా నిశ్చలమైన సంకల్పంతో చేయడం వల్ల అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మా వాళ్ళు చూడండి, రాయి పైన రాయి పెట్టి ఇండ్లు కట్టడానికి ఎంత కష్టపడుతున్నారో. అక్కడొకరు ఉన్నారు. అందరూ చాలా కష్టపడి భక్తితో చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ రాయి మీద రాయి పెట్టి ఇండ్లు కట్టారు. మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడొకరు ఉన్నారు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒకరు ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరూ కట్టేస్తే అయిపోయాయి, ఇంకా అందరూ కట్టేసినట్టే. భక్తితో అందరూ చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ. సెల్ఫీ తీసుకుందాం ఇద్దరు ఉండద్దు వాడ రే అయితే చూడు సత్యం సత్యం వద్దులు ఉండండి ఏమన్నా చేసుకున్నాను. అరుణాచలం తిరువన్నమలై గిరి ప్రదక్షిణ మార్గంలో కుబేరలింగం ఈశాన్యలింగం మధ్య ఉండే ఒక చిన్న సందు లేదా మార్గాన్నే మోక్ష మార్గం అంటారు. ఈ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల జన్మరాహిత్యం, మోక్షం కలుగుతుందని మరియు పాత కర్మలు నశించిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ సందు ఎంత లావుగా ఉన్నవారైనా ఈజీగా దాటగలరని, ఇక్కడ వినాయకుని అనుగ్రహం ఉంటుందని చెబుతారు. కుబేరలింగం తర్వాత సూర్యలింగం ప్రాంతంలో ఈ మోక్ష ద్వారం ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించడం వలన కర్మలు తొలగిపోతాయని మరియు మోక్షం వైపు ప్రయాణం సులభమవుతుందని ప్రతీతి. ఇది గిరి ప్రదక్షిణలో ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు. చాలామంది భక్తులు అరుణాచలం సందర్శించినప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ ప్రదేశాన్ని గుర్తించి దాని గుండా వెళ్ళడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా భక్తులు చెబుతారు. ఇటు ఫేస్ ఇటు అక్కడ రాదు మా పులచ్చా పులచ్చా పులచ్చండి పులచ్చా పెద్ద పులే వాణి వచ్చారా వాణి తిరిగి అత్తమ్మ మీరు రండి ఏడు తిరిగి అట్లా నువ్వు జరేతమ్మా ఇక్కడ చూడు ఇంకో అంటారా అదే మడి వెనుక ఇక్కడ చూడు పని చిన్న పులి అట్టే ఉన్నావు సైడ్కి రాను అందరూ వచ్చిరా ఇట్లా నా ఆక వస్తా 2-5 ఇది కోట 30 ఇది 22. హలో హలో ప్రదక్షిణ తిరుగుతున్నాం మొత్తం మరి సారీ
సాల్ట్ ఏమో దానికి చక్కెర అంటే ఈ రంగా చాలేరా చక్కెర వేసి. షుగర్